లాసా పిలుపు మేరకు మేము 13 మంది మొత్తం పలాస నుంచి రావడం జరిగింది సార్. ఈ వైభవాన్ని కొత్తగా చూసిన వాళ్ళు దాంట్లో మంచిగా 9 మంది ఫస్ట్ ఎంట్రీ లాసా. ఆ విధంగా మేము మీ లాసా గురించి మరింత ప్రచారంకి ఈ వేదిక ఉపయోగపడింది. ప్రచారం అంటే వాళ్ళని సేవలు తీసుకోవడానికి వాళ్ళకి 10 మందికి చెప్తారు. అలాంటి వాళ్ళే వచ్చారు. వాళ్ళంతా కూడా చక్కగా ఈ లాసా తాలూకా కార్యక్రమాలు తెలియజేస్తూ ఇందులో పార్టిసిపేషన్ చేయిస్తారు. కాబట్టి ముఖ్యంగా ప్రశాంత్ సాయి స్పిరిచువల్ సర్వీస్ ట్రస్ట్లో ఈరోజు 75 మంది పిల్లలు చదువుతున్నారు. వాళ్ళందరి భవిష్యత్తు గమ్యం దీని ద్వారా వాళ్ళ తాలూకా ఉన్నతిని మాకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు పూర్తిగా ఎంతవరకైనా చదివించగలం అనే ఆశను ఈ లాసా మాకు ఒక ఆశగా ఉంది. ఆశని కలిగించేదే లాసా. ధన్యవాదాలు సార్. చాలా కార్యక్రమాలు కూడా మా ద్వారా ఏ కార్యక్రమాలు చెప్పినా కాదనకుండా చేస్తున్నారు. అదే కాకుండా మాకు ట్రస్ట్కి ఒక 10 క్వింటాల్స్ రైస్ అవుతుంది ప్రతి నెలకి 10 బస్తా అంటే 100 కేజెస్ మనకి లాసా వాళ్ళు ఒక నెల ఇస్తున్నారు. అవి కాకుండా ఇంకేవేవి ఎప్పుడైనా అవసరం అనుకుంటే అత్యవసరం అనుకుంటే వారిని టచ్ చేస్తున్నాం. ఈ నెల మొత్తం వారి దగ్గర ఉన్నటువంటి వారి సెంటర్లో ఉన్న 75 మంది పిల్లలకి మీ అందరూ 1 మంత్ పాటు భోజనం పెట్టారు. లాసా ఫౌండేషన్ వీ ప్రొవైడెడ్. 10 క్వింటాల్ అంటే ఎంత? ఎన్ని కేజీలు సార్? 10 కేజీలు 1000 కేజీలు 1000 కేజీలు బియ్యం ఇచ్చారు మీ అందరు కలిపి. 1000 kilos ఆఫ్ రైస్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. సాయిరామ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.